సంబంధాలు, దాని ఇంగ్లీష్లో ఏమిటంటే రిలేషన్షిప్స్. అంటే మన సంబంధాలు, సంబంధాలు అనే టాపిక్ని మనం ఈరోజు ఆలోచించేద్దాము. అసలు ఒక సంబంధము అనంటే గనక ఇద్దరికి మరియు ముగ్గురికి ఉన్న బాండింగ్‌నే లేదా ఉన్న సహవాసాన్ని ఏమంటారంటే సంబంధము మరియు బాండింగ్ అంటారు. అయితే దేవుడు అసలు బైబిల్ అనేది ప్రామాణికం దేనికంటే చాలా రిలేషన్‌షిప్స్‌కి దేవుడు ఏం చేస్తాడంటే సంబంధాలకి ప్రామాణికమే బైబిల్ అండి. కాబట్టి అసలు మన సంబంధాలు సరిగా ఉన్నాయా? ఆ సంబంధం పట్ల బిహేవియర్ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్‌గా భార్యాభర్త సంబంధం ఉంటే, ఈ భార్యాభర్త సంబంధం ఎలా ఉంటుంది? ఈ లోకస్తులతో ఉంటే, వాళ్ళతో మన సంబంధం ఎలా ఉంటుంది? ఇలాగా అసలు ఎవరితో అయినా మన సంబంధం ఉంటే గనక, మనము రిలేషన్‌షిప్ ఎలా మెయింటైన్ చేస్తున్నాము? వారితో ఉన్న మనకి బాండింగ్ ఎలా ఉంటుంది? అనేది తెలియచేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అయితే దీంట్లో మనము 2 రకాలైన సంబంధాల గురించి ఆలోచించేద్దాము. మొదటిది ఏంటంటే ఫిజికల్ రిలేషన్‌షిప్ అంటే భౌతికమైన సంబంధాలు. భౌతికమైన సంబంధాల్లో మనము ఈరోజు 3 రకాలను ఆలోచించేద్దాము. మొదటిది ఏంటంటే ఫ్యామిలీ రిలేషన్‌షిప్ అంటే కుటుంబ సంబంధము. 2 ఫ్రెండ్లీ రిలేషన్‌షిప్ అంటే స్నేహ బాంధవ్యము లేదా స్నేహ బంధాలు. స్నేహ బాంధవ్యము లేదా స్నేహ సంబంధం అన్నా పర్లేదు. మరొకటిది ఏంటంటే మనం వ్యాపారము, ఉద్యోగంలో ఆ సంబంధాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనము ఈరోజు ఆలోచించేద్దాము. దాన్ని ఏంటంటే మనము ఆత్మ సంబంధమైన సంబంధాలు ఎలా ఉండాలో అది కూడా ఆలోచించేద్దాం. ఎందుకంటే మన ఫ్యామిలీ దగ్గరికి వచ్చేటప్పటికి, మన ఇంటి వాతావరణంకి వచ్చేటప్పటికి ఇంట్లో ఎవరు ఉంటారంటే కనుక నలుగురు ఉంటారు. ఒకటి ఎవరంటే భార్య, భర్త, పిల్లలు. మనకి మొట్టమొదటి ఆది కుటుంబంలో కూడా ఎంతమంది కనపడతారంటే నలుగురు కనపడతారు. దాంట్లో భర్త ఆదాము గారు అయితే భార్య అవ్వ గారు, కొడుకు పెద్ద కొడుకు కయీన్ అయితే చిన్న కొడుకు ఎవరంటే హేబెల్. ఇలా నలుగురున్న ఫ్యామిలీలో, నలుగురున్న కుటుంబంలో భర్తకి, భార్యకి లేదా పిల్లలకి, తల్లిదండ్రులకి మన రిలేషన్‌షిప్ ఎలా ఉంటుంది? అంటే మన సంబంధం ఎలా ఉంటుంది? అనే దాన్ని ఆలోచించేద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇటు క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి అని చెప్పేశాడు. అంటే సంబంధం పెట్టుకోకండి అని చెప్పేశాడు. ఎవరితోటి అని అంటే గనక వ్యర్థమైన మాటలు పలికే వాళ్ళతో. కాబట్టి ఇంట్లో ఒక భార్యకి భర్తకి రిలేషన్ కట్ అయిపోయిందంటే గనక, వీళ్ళిద్దరూ ఎడబాసారంటే గనక, వీళ్ళిద్దరూ దూరంగా ఉన్నారంటే కారణం ఏంటంటే ఏదో మాట తేడా వచ్చింది. మన మాట సరిగా లేకపోతే భార్యతో గాని, భర్తతో కానీ మాట విషయంలో అదుపు లేకుండా లేదా మాట విషయంలో ఏది పడితే అది నోట్లోంచి వదలడం చేస్తే కనుక ఏమైపోద్దంటే గనక భార్యాభర్త కాపురం నిలబడడానికి అవకాశం ఉండదండి. ఎందుకంటే వ్యర్థమైన మాటలు పలికేవారు ఎవరంటే అవిధేయులు కానీ విధేయులు కాదు అని చెప్పేశాడు. మరి భార్యని ఇష్టానుసారంగా తిట్టే భర్తలు ఉన్నారు, భర్తని ఇష్టానుసారంగా తిట్టే భార్యలు ఉన్నారు. కాబట్టి భార్య భర్త మీరు ఇరువురుకున్న బాండింగ్, మీరు ఇరువురుకున్న సంబంధము మీ మధ్యలో మాట విషయంలో ఏం రాకూడదంటే విభేదం రాకూడదు. మా ఆయన అన్న మాటలు మీకేం తెలుసండి? ఎప్పుడో నేను చేసిన దాన్ని మరలా తవ్వుకొస్తూ అంటున్నాడు, రిపీట్ చేస్తున్నాడని భార్యని మాటల చేత బాధ పెట్టేవారు కూడా చాలా మంది ఉంటారు. ఎందుకంటే అసలు నిజంగా భార్య భర్తల మధ్య నిజంగా ప్రేమ ఉంటే గనక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అంటే మాట ఎంత ప్రమాదానికి దారితీస్తదంటే గనక ఇద్దరు విడిపోవడానికి కూడా కారణం దారితీస్తదండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. 13వ అధ్యాయము 5వ వచనం. అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోప్పడదు, అపకారమును ఏం చేయదంట మనసులో ఉంచుకోదు. ఎప్పుడో జరిగిందని నువ్వు క్షమించేసిన తర్వాత మరలా మరలా దాన్ని తవ్వుతూ మరలా మరలా మాటల చేత భార్యను గుచ్చేవాళ్ళు లేదా భర్తను గుచ్చేవాళ్ళు భార్యలు కూడా ఎంతో మంది ఉంటారు. ఎక్కడికి వెళ్తాం అనుమానము, ఎక్కడికైనా వెళ్ళినా ఏది చేసినా ఏది తిన్నా ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా ప్రతి విషయంలో ఏంటంటే మాట విషయం విభేదం అయిపోద్ది. అందుకోసం ఈ వ్యర్థమైన మాటలు ఎవరి మధ్య రాకూడదంటే భార్య భర్త మధ్య రాకూడదు, పిల్లలకి తల్లిదండ్రుల మధ్య కూడా రాకూడదండి. ఎందుకంటే ఒక మాట అనడం వల్ల అది ఎంత దారి తీస్తుంది అంటే కనుక చాలా దారి తీస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
6వ వచనం, వ్యర్థమైన మాటల వలన ఎవడునూ మిమ్మల్ని ఏం చేయకండి, మోసపరచనీకుడి అని చెప్పేశాడు. మరి తెలుసుకోకుండా ఏదో నోటుకు వచ్చింది అనడం కానీ, ఏదో చూసిన దాన్ని బట్టి మాట్లాడడం కానీ ఈ కార్యక్రమాలు క్రైస్తవులు ఖచ్చితంగా చేయకూడదు. ఎందుకంటే అది చాలా తప్పు అండి. ఎందుకంటే మనము ఏదైనా ఒక మాట అనే ముందు అసలే అది నిజమా, అది అబద్ధమా, అది కరెక్టా రాంగా అని మనం ఆలోచన చేసుకుని మాత్రం అనాలి తప్పించి, ఎలా పడితే మనము అలాగా భార్యలు కానీ, ఎలా పడితే అలాగా మన భర్తలు కానీ అనడానికి అవకాశం ఉండకూడదండి. ఎందుకంటే అది చాలా తప్పు. అది చదువు ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. అందరూ తీయండి. వెలుచూపు వలన కాక, ఎక్కడో ఎవరో చూసింది నీ భార్య గురించి చెప్తే కనుక, ఈ చూసింది ఎవరో చెప్తే నమ్మేసి మనం మాట వదిలేయడము, మాట అనేయడము చాలా ప్రమాదం దారితీస్తారు. నువ్వు చూసిన దాన్ని బట్టి చూసిందల్లా ఏం కాదంటే నిజం కాదు. కొన్ని క్రియేట్ చేయబడి ఉంటే, కొన్ని పుకారు క్రియేట్ చేయబడి ఉంటే, కొన్ని లేనిపోని మాటలు మన మీద సృష్టించే కూడా ఉంటాయి. కాబట్టి వెలిచూపు వలన కాక, ఎలాగంట అక్కడ చెప్పేశాడు, వెలిచూపు వలన కాక విశ్వాసం వలన ఏం చేస్తున్నాను, నడుచుకొనిచున్నాను గనుక ఈ దేహంలో నివసించున్నంత కాలము ప్రభునకు దూరమై ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఎందుము అని చెప్పేసి. కాబట్టి చూసిన దాన్ని బట్టి మనం మాట్లాడకూడదు. ఎప్పుడు కూడా వినిన్న దాన్ని బట్టి ఏం చేయకూడదు అంటే విమర్శ చేయకూడదు. కాబట్టి భార్యని కానీ భర్తని కానీ ఏదైనా మాటని ముందు కానీ 1కి 2 సార్లు ఆలోచించి మాట్లాడు దయచేసి. ఎందుకంటే చాలా కుటుంబాలు తెగిపోవడానికి, జతపరచబడిన వారు విడిపోవడానికి కారణం ఏంటంటే ఇద్దరి మధ్య వచ్చే తేడా ఏంటంటే మాట. అది చాలా ప్రమాదం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం. అలాగుననే నాలుగు కూడా చిన్న అవయవమైనను బహుగా ఏం చేస్తుందంట, అదిరి పడిపోద్ది. నువ్వేం తెలుసు, నువ్వు పలానా చెప్పాడు, పలానా ఆవిడ చెప్పింది నీ గురించి, నువ్వు మాట్లాడితే ఫోన్ పట్టుకున్నావు, మాట్లాడితే అక్కడికి వెళ్తున్నావు, మాట్లాడితే అక్కడికి వెళ్తున్నావు. దేని గురించి చేసినా, మంచి గురించి చేసినా, మనం చెడు గురించి ఆలోచించుకుని అనుమానంతో ఉన్నా సరే ఏమైపోద్ది అంటే కనుక నాలుగు ఏం చేస్తాయంటే ఎక్కువ అదిరిపడుతుంది అంటే. ఈ అదిరిపడినప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే కంట్రోల్ చేయాలి, సాల్వ్ చేయాలి. కానీ ఇది చేయడం మానేసి నోటుకొచ్చిన అనేతరు అసలు మా ఆయన అన్న మాట నీకేం తెలుసు అని అంటారు చాలా మంది. లేదా మా భార్య అన్న మాట మీకేం తెలుసు అని భర్తలు అంటారు. ఈ విధానం రాకూడదంటే కనుక నాలుగు విషయంలో లేదా మీరు మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే కుటుంబంలో, ఎందుకంటే కుటుంబ బాంధవ్యం తెగిపోవడానికి కారణం నాలుక, మాట. అది కింద మాట్లాడేస్తూ నాలుక అది ఏం చేస్తుందంట, బహుగా అదిరిపడును, పుట్టినోట్లో అచ్చేపడును, ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. ఒక మాట అనడం వల్ల వాళ్ళు ఉన్న 60-70 సంవత్సరాలు కడ వరకు చాలా జాగ్రత్తగా ఉన్నవారు ఒక మాట వల్ల 60 సంవత్సరాలు విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. అంటే మాట ఎంత ప్రభావం చేస్తుందంటే కనుక ఇప్పుడు దాకా నమ్మిన నమ్మకాన్ని, ఇప్పుడు దాకా భార్య మీద ఉన్న నమ్మకాన్ని, భర్త మీద ఉన్న నమ్మకాన్ని లేనిపోని ఎవరో చెప్పిన మాటను అనడం ద్వారా ఏమైపోద్ది అంటే కనుక నీ మీద ఉన్న హోప్స్, నీ మీద ఉన్న అంత విశ్వాసం, నీ మీద ఉన్న నమ్మకం అంతా మొత్తం కోల్పోతారు. ఇలా జరగకూడదంటే కనుక భార్యాభర్తల మధ్య మన సంబంధము మాట విషయంలో తెగేలా ఉండకూడదని దయచేసి కింద మాట్లాడేస్తూ 6వ వచనంలో, నాలుక అగ్నియే, నాలుక మన అవయంలో వచ్చబడిన పాప ప్రపంచమై సర్వ శరీరానికి ఏం చేస్తుందంట, మాలిన్యం కలగజేయచ్చు. ప్రకృతి చక్రానికి ఏం చేస్తుంది, చిచ్చు పెట్టిను, అది నరకం చేత ఏం చేయను, చిచ్చు పెట్టబడును అని చెప్పేశాడు. కాబట్టి భార్య భర్త సరిగా ధర్మాలు జరిపించుకోవాలన్నా, తిరిగి కలవాలన్నా ఒక మాట అంటం ద్వారా భార్య దగ్గరికి రాకపోవడము లేదా భర్త దగ్గరికి రాకపోవడం కూడా జరుగుతాయండి. దీనివల్ల ఏమవుతుంది, మీరు బయట ఏం చేస్తారంటే వ్యభిచారం చేస్తారు. కాబట్టి కుటుంబ వాతావరణంలో భార్యకి భర్తకి మధ్య సంబంధం ఎలా ఉంటుంది, బాండింగ్ ఎలా ఉంటుంది, రిలేషన్షిప్స్ లో మీరు భార్య ఇచ్చే ప్రయారిటీ, భర్తకి ఇచ్చే ప్రయారిటీ మీరు ఇవ్వకపోతే కనుక వారు వేరే వాళ్ళ మీద కూడా ఏం చేసుకుంటారంటే ఆ కోరికలు తీర్చుకున్న ఆలోచన ఉంటారు. ఈ విధానాలు ఉండకూడదని దయచేసి ఫ్యామిలీ సంబంధాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 2వ వచనం. 7వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. ఆయనను జాగ్రత్తలు జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవాలి. భార్య భర్తకును అలాగే భార్య భర్తకును వారి వారి ధర్మాలు ఏం చేయాలంట, నడుపువలను అని చెప్పేశాడు. కాబట్టి మీరు వీళ్ళతో కాకుండా వేరే వాళ్ళతో, అంటే వీళ్ళని సాటిస్ఫై చేయకుండా వీళ్ళతో సరిగా ధర్మం జరిపించకపోతే కనుక
ఈ స్త్రీ, ఈ పురుషుడు వేరే వాళ్ళ మీద కూడా వ్యామోహం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చేయాలంటే ధర్మ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి, మాట విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక రిలేషన్ తెగిపోవడానికి కారణం మాట అండి. అనుమానాలు లేదా భార్యాభర్తలు చాలా మందికి ఏముంటాయంటే అనుమానం ఉంటాయి. భార్య ఎక్కడికి వెళ్ళినంటే భర్త ముందు టెన్షన్ వచ్చేద్దాన్ని, ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ ఏదో రాంగ్ చేస్తుందని. ఆ ఉద్దేశాలు ఉండకూడదు ఎప్పుడు కూడా. మన క్యారెక్టర్ మనం ఎప్పుడైతే నిలబెట్టుకుంటున్నామో, ఎప్పుడైతే పవిత్రంగా, ఎప్పుడైతే నమ్మకత్వాన్ని కోల్పోకుండా ఉన్నామో, అప్పుడు మన మీద ఎవరు మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి భర్తకి భార్యకి మధ్య మీ రిలేషన్ ఎలా ఉంటుంది? కాబట్టి చూసిన దాన్ని బట్టి కానీ, విని దాన్ని బట్టి కానీ ఎప్పుడు కూడా భార్యని అనడం కానీ, భర్తను అనడం కానీ దయచేసి చేయకండి. ఎందుకంటే అది రియాలిటీ అయితేనే అన్నాను కానీ, రియాలిటీ అయితేనే మాట్లాడు కానీ, రియాలిటీ లేకుండా విన్నదాన్ని బట్టి, చూసిన దాన్ని బట్టి దయచేసి ఎప్పుడు కూడా మనం మాట్లాడకూడదు. నా బైక్ ఎవరో మద్యపానం షాపుకి తీసుకెళ్లారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ ఉన్నాను అనుకోండి, అక్కడ ఉంటే నేను మందు తాగని అని అనుకుంటారు చాలా మంది, కొంతమంది. కానీ యాక్చువల్గా నేను నా బండి తెచ్చుకోవడానికి వెళ్ళాను. అలాగే భార్య ఒక ఉద్దేశంలో అక్కడ ఉందంటే కనుక, లేదా భర్త అక్కడ ఉన్నాడంటే కనుక ఏ ఉద్దేశంతో ఉన్నాడో, అసలు ఏ ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాడు, ఎప్పుడు వెళ్ళిన వాడు ఎందుకు అక్కడికి వెళ్ళాడు అనే ఉద్దేశం ఆలోచించాలి తప్పించి, ఏదో మరలా అనుమానంతో ఇంకా చెయ్యకపోయినా చేశాడని, ఈమె చెయ్యకపోయినా మాట్లాడకపోయినా మాట్లాడాడని, ఈమె చూడకపోయినా చూసిందని, భర్త కూడా చూడకపోయినా చూశాడని, ఇలాగ మీరు మాటల వలన భార్య భర్తలు ఎంతో మంది రిలేషన్ కట్ అయిపోతుందండి. అందుకోసమే మన బాండింగ్, మన రిలేషన్షిప్ ట్రూగా ఉంటుందా, ఫాల్స్గా ఉంటుందా, ఫేక్గా ఉంటుందా? ఒకసారి దయచేసి ఫ్యామిలీ రిలేషన్లో ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. మరొక విషయం కూడా చెప్పేశాడు. మరి పిల్లలతో మీరు ఎలా ఉంటున్నారని అది కూడా చెప్పాడు. చూడండి, కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చదువుతాం. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. 3వ అధ్యాయం 18వ వచనం. భార్యలారా మీ భర్తలకు ఏం చేయాలంట? విధేయులైనడి అని చెప్పేసి. కాబట్టి ఎంతమంది భర్తలను గౌరవిస్తున్నారో, భర్తకి ఎంత విధేయత చూపుతున్నారో, భర్తను వ్యతిరేకిస్తున్నారంటే కనుక మీరు ప్రభువారిని వ్యతిరేకిస్తున్నట్టు, ప్రభువారిని తిరస్కరిస్తున్నట్టు. కాబట్టి భార్యలారా నీ భర్తలకు విధేయులైనడి, ఇది ప్రభువుని బట్టి ఎలాంటిదంట? యుక్తమైనది. ప్రభువారు ఇష్టపడేది ఏదైనా ఉందంటే ఒక భార్య భర్తకు ఏం చేయడం అంటే సన్మానించడం, విధేయత చూపించడము. ఇది ప్రభువారికి ఎలాంటిదంటే యుక్తమైన కార్యక్రమం అంటాడు. యుక్తమైనది. భర్తలారా మీ భార్యను ప్రేమించుడి, వారిని ఏం చేయకండి? నిష్ఠూరం పెట్టకండి, ఇబ్బంది పెట్టకండి దయచేసి. భార్యలు అయితే విధేయత చూపించాలి. భర్తలు భార్య ఎడలు ఏం చేయాలంటే కనుక ప్రేమించాలే కానీ నిష్ఠూరం పెట్టకూడదు. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత అనుమానాలు ఏంటంటే చాలా మందికి, వృద్ధాప్యంలో కూడా భార్యను వదిలేసిన భర్త అని రాశారు పేపర్లు. ఎందుకు వృద్ధాప్యంలో కూడా అనుమానాలా అంటే? అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి సమాజంలో. కాబట్టి ఇలా ఉండకూడదండి. భర్తలారా మీ భార్యను ప్రేమించడి, వారిని నిష్ఠూరం పెట్టుకోండి. నెక్స్ట్ స్టేజ్ వస్తున్నాడు ఎవరు? పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువుని బట్టి ఏం చేయిందంట? మెచ్చుకొనదగినది అని చెప్పేశాడు. కాబట్టి పిల్లలు అన్ని విషయాలు మీ మాట అంటున్నారా? ఏమన్నా అడిగితే కనుక నీకు తెలియదు, నీకు ఈ జనరేషన్ తెలియదు, ఈ స్టైల్ తెలీదు, ఈ మ్యాటర్ తెలీదు, అసలు నీకు ఈ సమాజంలో ఎలా బ్రతకాలో నీకు ఏం తెలీదు, మీ నాన్న నేర్పలేదు అనుకుంటా, మేమందరం నేర్చుకున్నాం, మరి మేము ఎలా చేస్తామంటారు ఎవరంటే పిల్లలు. ఇది సరైన విషయం కాదండి. ఎవరంటే పిల్లలు. ఎందుకంటే పిల్లలను కూడా తల్లిదండ్రులు ఒక మాట అనే ముందు ఆలోచించడం వల్ల కోపం తెప్పించకూడదంట. 2, పిల్లలు కూడా అన్ని విషయాల్లో తల్లిదండ్రుల మాట వినాలంట. అదే పేశాడు. పిల్లలారా అన్ని విషయములలో, 1, 2 అంటే అన్ని విషయాలు అన్నాడు. అన్ని విషయాలు అంటే కనుక నాన్న నీకు ఇది తెలీదు, అమ్మ నీకు ఇది తెలియదు అంటే వాళ్ళు ఆ స్టేజ్ని దాటే వచ్చారండి. వాళ్ళు తెలుసలేదు మీకు. పిల్లలు అంటారు పెద్ద ఎదిగిపోయిన తర్వాత నీకేం తెలియదు అంటే కనుక నీ యవ్వన దశను అనుభవించారు, నీ బాల్య దశను అనుభవించారు. యవ్వన దశలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో, బాల్య దశలో ఎలా పరిస్థితులు ఉంటాయో, మ్యారేజ్ అయిన తర్వాత, మ్యారేజ్ అవ్వకముందు ఎలా ఉంటుందో, మ్యారేజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో అన్ని ఎరిగిన వారికి వీళ్ళు ఏం చెప్తారంటే ఉచితాలు ఏమి ఎరగని వారు నీకేం తెలుసు అంట. కాబట్టి పిల్లలారా దేవుడు ఏమన్నాడంటే తండ్రితో తల్లితో నీ బాండింగ్ కరెక్ట్గా ఉండాలంటే కనుక, వాళ్ళని ఎడల కరెక్ట్గా రియాక్ట్ అవ్వాలంటే కనుక, వాళ్ళని సరిగా ప్రేమించాలంటే కనుక పిల్లల మట్టికి తల్లిదండ్రుల మాట ఏం చేయండి? అన్ని విషయంలో వినమని చెప్తున్నాడు. కిందకి మాట్లాడేస్తూ, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక, తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకున్నట్లు వారికి కోపం పుట్టింపకొడి అని చెప్పేశాడు. కాబట్టి ఒక స్త్రీని తండ్రి అనే ముందు ఒక ఆలోచించాలే మాట, తల్లి కొడుకుని అనే ముందు మాట ఆలోచించలేదు. ఎందుకంటే అనరాని మాటలు కూడా అనకూడదు, చేయలేని పనులు కూడా చేయకూడదు. మా నాన్న చేయలేకపోయినా కొడేస్తాడు, నన్ను చేయలేకపోయినా నన్ను అంటాడు, నేనేం చేయలేకపోయినా మీ అమ్మ నన్ను తిడతాదని కూతురు అనుకోకూడదు, కొడుకు అనుకోకూడదు. ఎందుకంటే నువ్వు శిక్షించావంటే కనుక, నువ్వు ఖండించావంటే కనుక, నువ్వు గద్దించావంటే కనుక ఒక రీజన్ ఉండాలి. కానీ పిల్లల మనసు కృంగేలాగా మనం మాట్లాడకూడదండి. ఎవరంటే తల్లిదండ్రులు.
మా నాన్న ఇలా అన్న వల్లనే మా నాన్న వదిలేసి నేను బయటకు వచ్చేసాను, మా నాన్న ఇలా అన్న వల్లే నేను మా నాన్నతో సరిగా మాట్లాడలేకపోతున్నాను అని ఇంట్లో ఉంటారు. కానీ తల్లిదండ్రులు మాట్లాడిన పిల్లలు ఎంతోమంది ఉంటారు తెలుసా మీకు? నాన్న ఇలా వస్తే పిల్లోడు అటు వెళ్ళిపోతాడు, లేదంటే పిల్లోడు ఇటు వస్తే తండ్రి ఇటు వెళ్ళిపోతాడు. ఎందుకంటే వీళ్ళిద్దరికీ సరిగా బాంధవ్యం సరిగా లేదు. సరిగా ఎందుకు లేదు? వీళ్ళిద్దరూ సరిగా మూవ్ అవ్వట్లేదు, సరిగా ప్రేమించుకోవట్లేదు. తల్లిదండ్రుల మాట కొడుకినట్లేదని తండ్రి ఏం చేయట్లేదంటే ప్రేమించట్లేదు. కానీ పిల్లలారా, తండ్రులారా ఏం చెప్పేసారు అక్కడ? మీ పిల్లల మనసు క్రొంగుకున్నట్లు వారికి కోపము పుట్టింపకొడి. దాసులారా, మనుషులను సంతోషపెట్టేవారంటే కంటికి కనబడడం కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంత కలిగిన వారే శరీరమైన బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయాలు ఏం చేయాలి? విధులయుడి అని చెప్పేశాడు. కాబట్టి దేవుడు కోరుకునేది ఏంటంటే భార్యకి భర్తకి రిలేషన్ ఎలా ఉంటుంది, అలాగే తల్లిదండ్రులకి పిల్లలకి ఎలా రిలేషన్ ఉంటుంది. ఈ రెండు విషయాల్లో తెగిపోతున్నాయి అంటే కనుక ఇటు రాంగ్ తల్లిదండ్రులైనా చేస్తున్నారు, ఇటు రాంగ్ ఎవరంటే పిల్లలైనా చేస్తున్నారు. కాబట్టి పిల్లలకి, భార్యకి, భర్తకి, తండ్రికి, తల్లికి ఉన్న బాంధవ్య విషయంలో ఏ విషయంలో మనకి ఎడబాటు ఎవరి నుండి ఏం చేయకూడదు అంటే ఖచ్చితంగా రాకూడదు. ఇది ఖచ్చితంగా మనం అందరం ఎరగాలండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. అటువలే స్త్రీలారా, మీరును మీ స్వపురుషులకు ఏం చేయండి? లోబడి. లోబడకపోతే ఏమవుతుందంటే నీ భార్యని గౌరవించడం నేను ఎందుకు మీ మాట వింటామంటారు. నేను సువార్తకి అనుకోండి, భర్తలో భార్య వినట్లేదంటే దాని రాంగ్ ఎవరంటే భర్తేనండి. ఎందుకంటే భార్య ఇనిలాగా ఎందుకు చేయట్లేదు మీరు భర్తలుగా? భర్త ఏం చేయాలంటే భార్య ఖచ్చితంగా నా మాట జవదాటకుండా చేసుకోవాలి. ఎవరంటే భర్త. అది భర్తకిచ్చిన బాధ్యత, భర్తకిచ్చిన యజమాని పాత్ర. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు ఏం చేయండి? లోబడండి అని చెప్పేశాడు. అందువలన వారిలో ఎవరైనా వాక్యం నాకు అవిధేయులైతే వారు భయంతో కొన్ని మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే తమ భార్యలు నడవడి వలన రాబట్టవచ్చును. భార్య క్యారెక్టర్ సరిగా ఉంటే కనుక, భార్య సరిగా ప్రవర్తిస్తే కనుక, వాక్యానుసారంగా ఉంటే కనుక, అసలు వాక్యానుసారంగా లేని భర్త భార్యను చూసి మారిపోవచ్చు. అది దేవుడు చెప్పేశారండి 5వ వచనంలో కూడా. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి చేత తమను తాము ఏం చేసుకున్నారో అలంకరించుకున్నారు. భర్తను గౌరవించడం కూడా మీకు ఏంటంటే ఒక అలంకరణ. మీరు మంచి శారీ కట్టుకోవాలనుకుంటారు, మంచిగా అందంగా రెడీ అవ్వాలనుకుంటారు. కానీ నా ఇంట్లో ఉన్న భర్త నేను ఎప్పుడూ గౌరవించట్లేదే, ఎప్పుడు సంస్కారంగా మాట్లాడట్లేదే, ఎప్పుడు విధేయత చూపించట్లేదే, ఎప్పుడు లోబడట్లేదే, రెచ్చగొడుతున్నాను తప్పించి నేను అతనికి ఎప్పుడు నేను లోబడతలేదనే క్యారెక్టర్ భార్యలో ఉంటుందండి నాడు. అసలు భార్య భర్తకి విధేయత చూపడమే తమకేంటంటే తమకు తాము అలంకరణ అని చెప్పేశాడు. భర్తని రెచ్చగొట్టడం, భర్తకు ఆవేశం పుట్టించడం, భర్తని లేనిపోని మాట్లాడడం, భర్త కామ్గా ఉన్న భర్తను కూడా లేపేసే భార్యలు ఉన్నారు. వీళ్ళు గయ్యాళ్ళు అన్నారు వీళ్ళని బైబిల్. ఎందుకంటే వీళ్ళ అలంకరణ ఏంటంటే కనుక భార్యలు భర్తలకి లోబడ్డమే అలంకరణ అండి. అది చెప్పేసాడు కిందకి. అటువలే పూర్వం దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి చేత తమను తామే అలంకరించుకుంది. ఆ ప్రకారము శారా అబ్రాముని యజమానుని పిలుచుచు అతనికి లోబడి ఉండిను, మీరును యోగ్యంగా నడుచుకొనొచ్చు, ఏ భయమునకు బెదరకిన ఆమెకి ఏమవుతారంటే పిల్లలగుదురు అని చెప్పేశారు. అటువలే పురుషులారా, మీరు కూడా ఏంటంటే జీవమున కృపావరంలో మీ భార్యలు మీతో పాలువారన్నారనేది ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను ఏం చేయాలి? ఇష్టమందినోడు కూడా ఎదురు చాలా మంది బలహీనమైన ఘట్టం కాబట్టి సన్మానించాలి, గౌరవించాలి. నీకేమీ తెలియదని తిరస్కరించే వాళ్ళు ఉంటారు. నీకేం తెలుసు నాకు చెప్తున్నావు అని అంటారు. భార్య మాట సగం వినాలండి ఎవరంటే భర్త. ఎందుకంటే నీ శరీరంలో సగ భాగం ఆవిడ. కాబట్టి భార్యని తృణీకరించడమే కాకుండా భార్యని ఏం చేయాలంటే నువ్వు సన్మానించాలి, గౌరవించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈనాడు చాలా మంది రోడ్ల మీద భర్తను అవమానపరిచేవాళ్ళు. మా ఆయన ఇలాగండి, ఇంట్లో ఇలా ఉంటాడని చెప్తారు. ఇంట్లో ఉన్న కార్యక్రమం బయట చెప్పకుండా దయచేసి ఎప్పుడు కూడా. నీ భార్య ఎలా ఉన్నా సరే నువ్వు సమాజంలో గౌరవించాలి, ఇంట్లో గౌరవించాలి. ఎక్కడున్నా నీ భర్తని, నీ భార్యని, ఇరువురిని ఏం చేసుకోవాలి? సన్మానించి గౌరవించుకోవాలి. అసలే కొంతమంది భర్తలకి సరిగా మాట్లాడడం రాక, లేదా సరిగా బిహేవ్ చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే బయట ఎవరైనా సమాజంలో నువ్వు కనపడితే, మన తెలుసులో కనపడితే భర్తలు లోకు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు భార్య. అలాగే భార్య లోకు చేసే భర్తలు కూడా చాలా మంది ఉంటారు. మీ అమ్మాయి ఎందుకు చేసుకున్నా కానీ ఎందుకు ఉపయోగం లేదని అంటారు. మీ అబ్బాయి అన్నోడు చేసుకున్నా కానీ ఎందుకు ఉపయోగం అంట. మరి చేసుకునే ముందు ఏమైంది ఉపయోగాలు వీళ్ళకి అర్థం కాదు. మరి కిందకి మాట్లాడేస్తూ అటువల్లే పురుషులారా, జీవమని కృపావరములో మీ భార్యలు మీతో పాలువారనేరికి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యని సన్మానించి, అసలు ఇద్దరికి ఏం జరగకూడదంటే మీ సంబంధం తెగిపోతే ప్రార్థనకు ఆటంకం, మీ ప్రార్థనలకు
అభ్యంతరం కలుక్కున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయడి. వీళ్ళు కొట్టుకు చచ్చిపోతారో మా ఇంట్లో ప్రార్థన ఎట్టవద్దు అంటారు. తెలుసా మీకు? మా ఇంట్లో ప్రార్థన ఎట్టకండి బ్రదర్ అంటారు. ఎందుకు? వీళ్ళిద్దరు కొట్టుకు చచ్చిపోవడం ఎందుకు? వీళ్ళిద్దరూ ఒకరినొకరు గౌరవించడం అన్నది, సన్మానించడం అనేది మిస్ చేసి, ఇది మిస్ మ్యాచ్ చేసి దేవుని నిబంధనకే వ్యతిరేకంగా బ్రతికి మీ ఇంట్లో దేవుని కార్యక్రమాలు జరుగుతుంటే ఆపేసే కుటుంబీకులు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే మన కుటుంబంలో వేళ్ళు సరిగా లేకపోవడం వల్ల అసలు ప్రార్థనకి ఏం రాకూడదు, నాటకం రాకూడదు. మన సమాజంగా కూడుకున్నప్పుడు కూడా భార్య భర్త సరిగా లేకుండా ఆరాధనకు అటెండ్ అవ్వకూడదు దయచేసి. ఎందుకంటే అది సరైన విధానం కాదండి. అసలు భార్య వల్ల భర్త వల్ల నాకేం ఆటంకం అవ్వకూడదంటే ప్రార్థనకు అభ్యంతరం కాకున్నట్లు ఏం చేయాలంట? ప్రార్థనకు అభ్యంతరం కలుక్కున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయము. నా ప్రార్థనకి ఈవిడ ఇబ్బంది పెట్టకూడదు, నేను వెళ్తే ప్రార్థనకి ఈయన ఇబ్బంది పెట్టకూడదు అని ఇద్దరికిద్దరు అర్థం చేసుకుని, సన్మానించుకుని, గౌరవించుకుని ఇద్దరూ కలిసి ఒక సహవాసంలో కూడుకుని, ఒక సహవాసంలో భార్య ఒక చోటకి వెళ్తుంది, భర్త ఒక చోటకు వస్తాడు, పిల్లలు ఒక చోటకి వెళ్తే తండ్రి ఒక చోటకి వెళ్తాడు. ఇది కాదు, అందరూ ఒకే చోట ఒకే ఆత్మీయ సహవాసంలో ఒక కుటుంబంలో గ్యాదర్ అయ్యి వీళ్ళెవరు కలిపి కుటుంబంలో ఏం చేయాలంటే పరలోకం వెళ్ళాలి. ఇది మీ గోల్ సెట్ చేసుకుని దయచేసి. ఎందుకంటే మొట్టమొదటిగా భౌతికమైన రిలేషన్షిప్లో, భౌతికమైన సంబంధంలో మన ఫ్యామిలీ రిలేషన్షిప్, తండ్రికి కొడుక్కి ఎలా రియాక్ట్ అవుతున్నారు, తల్లి కూతురు ఎలా రియాక్ట్ అవుతున్నారు, లేదా కూతురు ఎప్పుడు తండ్రితో మాట్లాడదు తెలుసా మీకు? చాలా కుటుంబాల్లో నాన్నతో మాట్లాడిన కూతురు చాలా మంది ఉన్నారు. ఇట్స్ డాడ్ లిటిల్ ప్రిన్స్ అంటారు కొంతమంది. అంటే ఒక స్త్రీ నాన్నకి ఎక్కువ బాండింగ్ ఉంటుంది, కానీ కొంతమంది స్త్రీలు అసలే నాన్న దరిదాపులో కూడా ఉంటారు. ఇలా పెంచుతున్నారంటే ఏ బాండింగ్ ఉంది మీకు తండ్రికి కూతురికి, లేదా కొడుక్కి తల్లికి రిలేషన్ సరిగా లేకపోతే కనుక ఏ బాండింగ్ మీ మధ్య ప్రవహిస్తుందో ఒకసారి ఖచ్చితంగా చూసుకోవాలండి. ఎందుకంటే మన బాండింగ్ మన ఫ్యామిలీ పట్ల, కొడుకు పట్ల, కూతురు పట్ల, తల్లిదండ్రుల పట్ల సరిగా ఉంటుందా లేదా మన సంబంధము. ఎందుకంటే ఫేక్ రిలేషన్షిప్ ఉండకూడదు. అంటే మనం ఒక తల్లిని ప్రేమించినా, ఒక తండ్రిని ప్రేమించినా, ఒక కూతురిని ప్రేమించినా ఏదో ప్రేమిస్తున్నాం అనే పేరుకి కాదు, కానీ మా బంధము, మా బాండింగ్, మా కుటుంబం చూసి ఇరువురు నేర్చుకోవాలనేటట్టు కుటుంబ వాతావరణం మనం తయారు చేసుకోవాలి. అది మొదటి రిలేషన్షిప్. రెండవది ఫ్రెండ్ రిలేషన్షిప్. అంటే స్నేహ బాంధవ్యాలు లేదా స్నేహ సంబంధాలు ఎలా ఉండాలంటే కనుక, స్నేహితులు అంటే లోకంలో ఉన్నవారే కదా మనుషులు, వీళ్ళందరూ ఎడల మనం ఎలా ఉండాలంటే కనుక రోమపత్రిక 12వ అధ్యాయం, రోమపత్రిక 12వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుతాం. రోమపత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. కీడుకు 17 కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి అని చెప్పేసి ఫుట్ నోట్లు ఏమన్నాడు? ఈ లోక సంబంధమైన ఉంటారు కదా, వీళ్ళు ఏది యోగ్యమైన ఇస్తున్నారు, ఏది మంచిదని ఇస్తున్నారు, వాటి ఎడల ఏం చేయాలంట? మనం ఆలోచన కలిగి ఉండాలంట. మాట్లాడితే ఇరుగు పొరుగు వారితో గొడవలు, ఇరుగు పొరుగు వారితో భేదాలు, ఇరుగు పొరుగు వారితో కలహాలు, ఆయనంటే నాకు పడదు, మా ఇంటి పక్కన వాళ్ళతో నేను మాట్లాడను, మా ఇంటి ఎదురుగుండ వాళ్ళతో మాట్లాడను, అసలు వాళ్ళకే మాకు పడదండి, వాళ్ళ ఇంటికి వెళ్ళగండి మీరు అంటారు చాలా మంది మన ఇంటికి వచ్చిన వాళ్ళు. ఇది ఎంతవరకు న్యాయం? మీరేదో గొడవపడి వాళ్ళతో రిలేషన్షిప్ కట్ చేసుకున్నారో, మీ ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా మీరు వాళ్ళతో మాట్లాడితే మేము మాట్లాడమంటే కనుక సమస్త మనుషులతో మన బాండింగ్ ఎలా ఉంటుంది? ఇలా అనేవాళ్ళు కూడా ఉంటారు. మీరు మా ఇంటికి వస్తే మా ఇంటికి రండి కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళకండి అంటారు. అదేంటండి? ఇది సరైన నేచర్ కాదు, ఇది సరైన పద్ధతి కాదు. సమస్త మనుషులతో ఎలా ఉండాలో చెప్పేస్తున్నాడు. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో ఎలా ఉండాలి? సమాధానంగా ఉండి అని చెప్పేశాడు. అసలు మనకి లోకంలో ఎవరైనా మనుషులతో వ్యతిరేకం ఉందంటే అది వాక్య నిమిత్తం వ్యతిరేకం అవ్వాలి తప్పించి మన భౌతికంగా గొడవల విషయంలో కానీ, వాళ్ళకి మనం తన్నుకుని చావడం కానీ, వాళ్ళ మనం తిట్టుకోవడం కానీ, ఈ విధానంలో ఖచ్చితంగా వాళ్ళతో మనం ఏమవకూడదంటే అస్సలే సమాధానం కూడదు. ఏ విషయంలో? వాక్య విషయంలో రాజీ పడకూడదు. కానీ సాధ్యమైనంత వరకు వాళ్ళకి మనకి ఆశీస్సుల్లో కానీ, ఇంటి స్థలం గురించి కొట్టేసుకుంటారు అవతల ఇంట్లో నువ్వు మా ఇంటి మా సరిహద్దులోకి వచ్చి నువ్వు పెయింట్ చేయడానికి ఉండదంటారు వీళ్ళు, మా దారి రోజు నువ్వు నడవడానికి ఉండకూడదు అంటారు. అసలు సమస్త మనుషులతో మీ బాండింగ్ ఎలా రిలేషన్షిప్ మెయింటైన్ అవుతుందండి? సఖ్యమైతే మ్యాక్సిమం ప్రయత్నించండి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండి, ప్రియులారా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, మీ బంధువులు కానీ మీకు వ్యతిరేకంగా ఏదైనా చేసినా, మీదే ఆక్రమించేసినా, మీకే వ్యతిరేకంగా వాళ్ళు చట్టంలో కొన్ని వాళ్ళకి అనుగుణంగా చేసుకున్నా సరే మీకు మీరు పగ తెచ్చుకోకండి ప్రియులారా. అదే పేశాడు. కాబట్టి ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీడి పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఎత్తునని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడింది. ప్రతిఫలం ఇవ్వాల్సింది ఎవరు? దేవుడు. పగ తీర్చుకోవాల్సింది ఎవరు? దేవుడు. కాబట్టి మన ఆక్రమించాడని దేవుడు తెలుసా? ఖచ్చితంగా తెలుసు.
నేను నా ఇంటిని కూడా అతను ఆక్రమించాడు, నాకు రావాల్సిన కూడా ఇతను దోచేశాడు అనే విషయంలో మనం ఖచ్చితంగా దేవునికి న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి చెప్పుకుంటే కనుక వేలుతో మన రిలేషన్ కరెక్ట్గానే ఉంటుంది. గొట్టాల గురించి గొడవలు, సందుల గురించి గొడవలు, దారుల గురించి గొడవలు, నా సైట్లోనే దడి కట్టేసాడని గొడవలు, సమస్త మనుషులతో మనం ఎలాగ ఉంటున్నాం దయచేసి ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఏదైనా సమస్త మనుషులతో సమాధానంగా ఉండమంటే మరి వ్యభిచారం చేసే వాళ్ళతో మనం సమాధానంగా ఉండాలండి, తప్పులు చేసే వాళ్ళతో సమాధానంగా ఉండాలంటే ఈ విషయంలో సమాధానం ఉండొద్దు అంటుంది దేవుడు. చదివేద్దాం అది కూడా. చాలామంది ఇలా కూడా ఆలోచిస్తారు కదా. యోధ రాసిన పత్రిక. సమస్త మనుషులతో అంటే వాళ్ళ క్యారెక్టర్ సరిగా లేకపోతే మీరు సహించుకోకూడదు, ఖండించాలి. కానీ మ్యాక్సిమం వారితో మనం ఎలా ఉండాలంటే సమాధానంగానే ఉండాలని చెప్పాడు దేవుడు. యోధ రాసిన పత్రిక 23వ వచనం, 22, 23. యోధ రాసిన పత్రిక 22:23. సందేహపడి వారి మీద కనికరం చూపండి. వాళ్ళకి ఏ సందేశాలు ఉంటాయి దేవుళ్ళకి రావడానికి కానీ, మీ మాటలు వినడానికి కానీ, మిమ్మల్ని అంగీకరించడానికి కానీ ఏ సందేశాలు ఉంటాయి. ఈ సందేశాలు సరిగా సందేశాలు కరెక్ట్గా ఉన్నాయనుకోండి, సందేహపడి వారి మీద మన కనికరం చూపి వాళ్ళ సందేశాలు తీర్చాలి. అయితే అగ్నిలో నుండి లాగినట్టు కొందరు ఏం చేయండి, రక్షించండి. అంటే దేవుడు మనుషులతో సమాధానంగా ఉండబట్టి దేని గురించి? వాళ్ళని నువ్వు రక్షించడం గురించి దేవుడు సమాధానంగా ఉన్నావు అంటున్నాడు. వాళ్ళతో నువ్వు గొడవలు పెట్టుకుంటే నువ్వు చెప్పే సువార్త ఎక్కడంటారో, నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావు, బూతులు ఆడుతావు, దేవుని దగ్గర వెళ్తావు, రోడ్డు మీదకి ఎక్కుతావు, దేవుని దగ్గరికి వెళ్తావు, నువ్వు అన్నీ చేస్తావు. లోకస్తులు ఎలా అయితే గొడవలు పడుతున్నారో, పోట్లాట్లో తన్నుకొని ఉన్నారో, నువ్వు కూడా అలా ఉంటే అసలు నువ్వు చెప్పే సువార్తను ఎవడంటాడు? అసలే ఎవరు వినరండి. అలా అంటారు చాలామంది. మీ దగ్గరికి వచ్చే వాళ్ళు కరెక్ట్గా లేరు అని అన్నారు అనుకోండి ఎవరైనా సరే. మనము సమస్త మనుషులతో బాండింగ్ సరిగా లేనప్పుడు ఈ మాటలు అంటారు. వాళ్ళు ప్రేమించే విషయంలో కానీ, వాళ్ళు అంగీకరించే విషయంలో కానీ, వాళ్ళతో ఏ రిలేషన్లో బాండింగ్లో ఏ విభేదం లేనప్పుడు అందరూ కరెక్ట్గానే ఉంటారు మనతో పాటు. అయితే కిందకి చెప్తున్నాడు ఏమనంటే వాళ్ళ అపవిత్ర క్యారెక్టర్ మీరు సహించకండి అన్నాడు. శరీర సంబంధమైన వారి అపవిత్రత మీరు వాళ్ళని ఎప్పుడు ఖండిస్తారంటే, ఎప్పుడు బుద్ధి చెప్తారంటే, ఎప్పుడు గద్దిస్తారంటే క్యారెక్టర్ సరిగా లేనప్పుడు. క్యారెక్టర్గా సరిగా లేనప్పుడు మాత్రమే వాళ్ళతో మీరు ఏం చేయాలి? విభేదించమన్నాడు తప్పించి వాళ్ళతో సహవాసం కలిగి ఉండమంటలేదు. సాధ్యమైతే సఖ్యమైనంత చేతనైనంత మట్టుకు సమస్త మనుషులు చేయండి, సమాధానంగా ఉండండి. కానీ వారి అపవిత్ర క్యారెక్టర్ని బట్టి వాళ్ళతో సమాధానంగా ఉండకండి దయచేసి. అదే చెప్పేశాడు. క్యారెక్టర్ మట్టుకు ఒప్పుకోకండి. శరీర సంబంధమైన వారి అపవిత్రత ప్రవర్తనకు ఏమాత్రం ఇంటి పక్కన వాళ్ళు చాలా మంది వ్యభిచారులు, జారులు, విగ్రహారాధికులు, ఇష్టానుసారంగా బతికలు ఉంటారు. వాళ్ళ క్యారెక్టర్ని బట్టి కాదు మనం వాళ్ళతో సమాధానంగా ఉండేది. దేవుడు వాళ్ళతో మనం సమాధానంగా ఉండమంటున్నాడు కాబట్టి ఆ ఉద్దేశంతో ఉంటున్నాం. కానీ వాళ్ళ క్యారెక్టర్ని అయితే మనం సహించకూడదండి. శరీర సంబంధమైన వారి అపవిత్రతకు ఏమాత్రం మనం ఏం చేయకూడదంట, నొప్పుకొనక దాన్ని అసహించుకొనుచు భయముతోనూ కొందరిని ఏం చేయండి అంటే కరుణించండి. క్యారెక్టర్ మార్చేలా చేయండి దయచేసి. మీ సహోదరులు కానీ, మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కానీ, పొరుగువారు కానీ, ఇరుగు పొరుగువారు కానీ. కానీ సాధ్యమైనంత వరకు మీరు సఖ్యమైతే సమస్త మనుషులతో మీరు ఏం చేయంటే కీడుకు ప్రతికీడు చేయకుండా, దోషనికి ప్రతిదోషం చేయకుండా మీరు దీవించండే. కానీ మన సమస్త మనుషులతో, లోక సంబంధమైన మనుషులతో మ్యాక్సిమం సమాధానంగా ఉండాలి. సమాధానంగా ఉండాలంటే వాళ్ళకి లోబడిపోవాలా, వాళ్ళ కింద ఉండాలా, అది కూడా కాదు. ఈ విషయం ఖచ్చితంగా తెలియాలి మనకి. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 24 వచనం నుంచి చదువుదాం. కొరింథీయుల 23, 24. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక. ఒకరికే మనం లోబడాలి తప్పించి వీళ్ళకి కాదని లోబడేది. 7వ అధ్యాయము 23వ వచనం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకి ఏం చేయండి, సమాధానంగా ఉండమన్నాడు కానీ దోషులు కొనమంటలేదు. అంటే వాళ్ళు చెప్పింది నేలి, వాళ్ళు చెప్పింది లోబడిపోయి, వాళ్ళ అబద్ధంలో ఉన్నా, అసత్యంలో ఉన్నా, ఇష్టానుసారంగా బతికినా అది కాదండి దేవుడు. సాధ్యమైతే చేతనైనంత మట్టుకు ఏ గొడవలు లేకుండా, ఇరుగు పొరుగు వారితో అసూయలు లేకుండా, కలహాలు లేకుండా, విభేదాలు లేకుండా, అసలు వారంటే మాకు పడదు అని శరీర సంబంధమైన వాతావరణం ఉద్దేశంలో వాళ్ళతో మనం సమాధానంగా ఉండలేదు. ఎందుకంటే వాళ్ళని మనం కరుణించాలి, వాళ్ళు రక్షించాలి. మెయిన్ ఈ ఉద్దేశం మనకు ఉంది, మనకి ఈ బాధ్యత ఉంది. కాబట్టి అందుకోసమే దేవుడు చెప్తున్నాడు. అదే చెప్తున్నాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మా ఇంటి పక్కన వాళ్ళు దుర్మార్గులండి, వాళ్ళతో సమాధానంగా ఉండండి అంటే వాళ్ళు మిమ్మల్ని దోషులుగా ఉండొద్దు అన్నాడు దేవుడు. ఏమన్నాడు? సమాధానంగా ఉండండి. అంటే వారితో సమాధానం అంటే అర్థం ఏంటి? ఓ గొడవ జరగకూడదు అంటే కనుక, వాళ్ళు మీరు సరిగా మాట్లాడుకోవాలంటే కనుక మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ తెగకూడదు. మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ తెగితే కనుక అతను నీ మాట ఏంటో, నీ మాట అతనేంటో, ఇలాగే జరుగుతుంది సమాజం. అందుకోసం మనం చాలామంది రక్షించలేకపోతున్నాం. అదే చెప్తున్నాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక
మనుషులకు దాసులు కాకుడి సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలవడనో ఆ స్థితిలోని దేవునితో ఏం చేయాలంట, సహవాసం కలిగి ఉండాలి అని చెప్పేశాడు. కాబట్టి మన సాధ్యమైతే చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో ఎలా ఉండాలంటే కనుక సమాధానంగా ఉండండి అని తెలియజేశాడు. అదే రోమపత్రిక 14వ అధ్యాయము, రోమపత్రిక 14వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. రోమపత్రిక 14వ అధ్యాయము 16వ వచనం. మీకున్న మేలైంది దోషణ పాలు. మీకు మేలైంది ఉంది కదా, మీకు ఒక క్యారెక్టర్ ఉంది కదా, వాళ్ళతో గొడవ పడడం వల్ల మన క్యారెక్టర్ కోల్పోతాం. తెలుసా మీకు? నువ్వు ఎంత పవిత్రంగా ఉన్నా, ఎంత న్యాయంగా ఉన్నా, ఎంత నీతిగా ఉన్నా, నోట్లో మాట్లాడుకున్న మాట అతన్ని అన్నా, చేత్తో మనం అతన్ని కొట్టినా లేదా తిట్టినా, ఏది చేసినా ఇక మన క్యారెక్టర్ని కోల్పోతున్నాం మనం. అందుకోసమే దేవుడు ఏమన్నాడంటే, సమస్త మనుషులతో సాధ్యమైతే సఖ్యమైతే మీ చేతనైనంత మటుకు కొనుగోలు పరిస్థితులు అవ్వదు, కానీ చేతనైనంత మటుకు ఏమవుతుందంటే సమాధానంగా ఉండండి అని చెప్పేశాడు. అదే చెప్తున్నాడు చూడండి అక్కడ, మీకు లభించింది అదే అన్నాడు, మీకున్న మేలైనది ఏం చేయకూడదంట, దోషణ పాలు కానీయకుడి. మీకు ఒక క్యారెక్టర్ ఉంది కదా, ఇప్పుడు దాకా కాపాడుకుంటూ వస్తున్నారు కదా, ఈ కాపాడుకుంటాం వల్ల మీ క్యారెక్టర్ని రెచ్చగొట్టి మిమ్మల్ని లోకంలోకి లాగి రోడ్డు ఎక్కేలాగా అపోది కొన్ని క్రియేట్ చేస్తుంది మీ కుటుంబం వైపు, మీ మీదకి. అప్పుడు మ్యాక్సిమం మీరు వహించవలసింది. ఉమ్మేస్తే తుడిచేసుకున్నాడు ఆయన, దూషిస్తే దూషించలేదు ఆయన, బల్లెపోడుతో కొడితే తిరిగి ఏమనలేదు ఆయన. ఒక ఆయన అసలు పేతురు గారికి కోపం వచ్చింది కానీ యేసుక్రీస్తు కోపం రాలేదు, ఎందుకంటే ఒక చెవి నొరితే చెవి బాగు చేశాడు ఆయన. ఈ క్యారెక్టర్ మనలో ఎందుకు ఉండట్లేదు? ఎందుకంటే మనం ఏ విధంగా మనుషులతో గొడవలకు కానీ, మనుషులతో రోడ్డు ఎక్కడాలు కానీ, ఎక్కడైనా గొడవ జరుగుతుంటే మధ్యలో ఎంట్రన్స్ అవుతుంది, ఆ ఎంట్రన్స్ కూడా దయచేసి కాకండి. ఎందుకంటే లేనిపోని దాన్ని కూడా మీ మీద పులుముకుంటారు చాలామంది. దారుంటూ వెళ్తున్న కుక్క చెవు పట్టుకుంటే ఎంత ప్రమాదమో, అలాగే గొడవల మధ్య మనం దూరడం కూడా అంతే ప్రమాదం. పేతురు రాసిన మొదటి పత్రిక అక్కడ సరైన భాషా పదజాలం రాదు, అతను తిడతాడు, ఇతను రెచ్చగొడతాడు, అతను భాషా పరిచయం అంతా బాగోదండి. అట్లు మనం అసలు దయచేసి ఉండకూడదు. 15వ వచనం, 4వ అధ్యాయం 15వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మీలో ఎవడను నరహంతకుడిగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడిగా కానీ, పరుల జోలికి పోవాడుగా కానీ బాధ అనుభవింప తగదు. పరుల జోలికి మనం ఏం చేయకూడదంటే పోయి బాధ అనిపించకూడదు. పరుని ఎవరినో కొట్టి, పరుని ఎవరినో తిట్టి, పరుని ఎవడమో కేసెట్టి మనం కోర్టులో తిరిగి రోడ్లాంటి తిరిగితే ఇది సరైనది కాదండి. ఈ పద్ధతి. పరుల జోలికి పోవాడుగా క్రైస్తవుడు అనకూడదు. మాట్లాడుతా ఆడింట్లో ఏం జరుగుతుంది వాళ్ళు అలాగే ఉంటారు. మన క్రైస్తవులు కాబట్టి మన మీద ఏది క్రియేట్ చేయాలన్నా మన మీద అతి వ్యతిరేకంగానూ అసలు ఇలాగే చేస్తారండి ఎవరైనా లోకస్తులు. కానీ మ్యాక్సిమం సమాధానం వహించండి. ఏదైనా మీకు అన్యాయం జరిగితే కనుక దేవునికి చెప్పుకుని దయచేసి, అంతే తప్పించి పరుల జోలికి పోయేవాడుగా క్రైస్తవుడు ఉండకూడదు. అలా పోయి బాధ మీరు ఏం చేయకూడదు. అంటే నేను జైల్లో ఉన్నాను దేని గురించి అంటే అవతలను కొట్టేసాను అందు గురించి కాదు మీరు జైల్లో ఉండాలండి. నేను ప్రభువుని బట్టి ఖైదీ అయ్యాను, నేను ఖైదీ అయ్యింది, చెరసాల అయ్యింది, అసలు నేను కోర్టు మెట్లెక్కింది దేని గురించి అంటే ప్రభువు నిమిత్తము, స్వార్థ నిమిత్తము ఖైదీనైనా నేను అని పరిచయం చేసుకుంటాడు ఎవరు? పౌలు గారు. మరి మనల్ని ఎలా పరిచయం చేసుకున్నాం? అవతలను కొట్టాను, అవతలో ఇద్దరు గొడవాడుకుంటే నేను విడదీద్దామని వెళ్ళాను, ఆవిడ నన్ను కొట్టాడు, నేను తిరిగి కొట్టేశాను, ఇద్దరు కలిసి జైల్లో ఉన్నాం, ఈ కారణాలు చెప్తే దేవుడు అంగీకరించాడు. కాబట్టి ఇలాగ క్రైస్తవుడు ఏం చేయకూడదు అంటే బాధ అనుభవింప తగదు అని చెప్పేశాడు. రోమపత్రిక 12వ అధ్యాయం. మనం వాళ్ళ క్యారెక్టర్ని అయితే సహించకూడదు, కానీ వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళతో గొడవలు లేకుండా సాధ్యమైనంత వరకు సమాధానంగా ఉండాలండి. 12వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. రోమపత్రిక 12వ అధ్యాయం 20వ వచనం. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉన్నప్పుడు, శత్రువులు అంటే మనుషులే కదల్లో, ఏదో గొడవ అయింది అతనికి ఏమైపోతుంది? శత్రువు అయిపోతాడు. అంత ఇప్పుడు దాకా మిత్రువు ఇప్పుడు ఏమైపోతాడు? నీకు శత్రువు అయిపోతాడు. కాబట్టి నీవు నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి ఏం చేయం? తిట్టినోడికి భోజనం పెట్టండి. పరిస్థితి వేరేలా ఉంటుంది. తిట్టినోడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి మొహమే తిడే వచ్చామనుకోండి, మరలా పరిస్థితి ఇంకా పెద్ద గొడవ అయిపోద్ది. కానీ నీ శత్రువు ఆకలి కొని ఉంటే ఏం చేయాలంట? అతనికి భోజనం పెట్టము, దప్పి కొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు అని చెప్పేశాడు. గొడవపడి తిరిగి గొడవపడితే ఉపయోగం ఉందండి? గొడవపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నేను దూషించారో, ఎవరైతే నేను నిందించారో ఒకసారి ఇంటికి వచ్చి భోజనం పెట్టి పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి చూడండి. ఎప్పుడైనా అనిపించారు ఇది? నిన్ను ఎవరైతే తిట్టారో రోడ్డు మీద, నిన్ను ఎవరైతే నిందించారో, ఎవరైతే అవమానపరిచారో ఒక్కసారి వాళ్ళ ఇంటికి పిలిచి అవన్నీ మర్చిపోయి ఒక్కసారి భోజనం పెడితే కనుక
నేను భవిష్యత్తులో తిట్టకుండా, భవిష్యత్తులో నేను అన్నందుకు ఎందుకు రగిలిపోతాడో, ప్రతి నోట్లోకి మెతికి వెళ్ళినంతసేపు అలా బాధపడతాడు. ఎందుకంటే నేను ఎంత అన్న ఇతను నన్ను ఏం చేస్తున్నాడో ప్రేమిస్తున్నాడు. నేను ఎంత తిట్టిన ఇతను నన్ను ఏం చేస్తున్నాడో దూషించట్లేదు. ఎన్ని అన్నాను, ఎన్ని చేశాను, ఎంత కిరాతకంగా అతను బాధ పెట్టాను, అయినా నాకు ఆయన ఏమీ చేయలేదు. ఇది క్యారెక్టర్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఉంటుందండి. అసలు ఆయన్ని ఏలసిలివేత అంటే వాళ్ళ గురించి ఈయన ఏం చేశాడంటే ప్రాణం అర్పించేశాడు. ఈ క్యారెక్టర్, ఈ గుణము సమస్త మనుషులతో మన సంబంధ విషయంలో అసలు ఎలా ఉంటుందో దయచేసి ఒకసారి ఆలోచించేయండి. అదే చెప్తాడు, కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. ఆ లాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదువు, కీడు వలన జయింపబడక. అతను కీడు చేసి నువ్వు కీడు చేస్తే నువ్వు దాని వలన జయం పొందితే కానీ ఉపయోగం లేదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము అని చెప్పేసి నువ్వు మేలే చెయ్యి, అతను నీ కీడే చేస్తాడు. కీడు చేత కీడును జయించకూడదండి. మా అతను కీడు చేశాడు, నువ్వు కీడు చేసావు, నువ్వు ఇద్దరు కీడు చేసుకుని నేను గెలిచానని చెప్పుకోవడం కాదు. నువ్వు అతను కీడు చేసినా నువ్వు మేలు చేసి జయిస్తే కనుక దేవుడు దాన్ని ఏమంటాడంటే హితము అని చెప్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. ఎవడైనను అన్యాయంగా ఏం చేయాలంట? అన్యాయంగా శ్రమ పొందొచ్చు. దేవుని గూర్చిన మనసాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడలా, దుఃఖాన్ని ఓర్చుకునే ఎడలా, సహించిన ఎడలా మీకేమవుతుందంటే దేవునికి అది హితము అవుతుంది. అతనికి వేసి ఎట్టాడు నువ్వు పెట్టావు, అతను కొట్టాడు తిరిగి కొట్టావు, అతను తిట్టాడు నువ్వు తిరిగి తిట్టావు. నీ క్యారెక్టర్ ఎక్కడ కనపడుతుంది? ఇక్కడ నువ్వు మేలైన దాన్ని ఏం చేస్తున్నావు అంటే పట్టుకోమంటే, మేలైన దాన్ని దోషణ పాలు చేయకుండా అంటే మేలైన దాన్ని మనం ఏం చేస్తున్నాం, దోషణ పాలు చేసేస్తున్నాం. మన క్యారెక్టర్ ఎప్పుడైతే ఫెయిల్ అయిపోయేది ఎప్పుడంటే కనుక రోడ్డు ఎక్కినప్పుడు అండి. ఇక్కడ మా అచ్చాకల్లో సంఘ పెద్దలు అంటారు తెలుసా మీకు, వాళ్ళందరూ రోడ్లెక్కి దెబ్బలాడతారో వాళ్ళ భార్యలు కూడా రోడ్లెక్కి దెబ్బలాడతారు, వీళ్ళు సంఘ పెద్దలు అంటారు. అంటే క్యారెక్టర్ లేనివాడు సంఘ పెద్దలు అవుతాడు, క్యారెక్టర్ లేనివాడు సువార్తికుడు ఎలా అవుతాడు? అసలు క్యారెక్టర్, మీరు నన్ను ఎప్పుడైనా రోడ్డు మీద నేను గొడవ పడుతుంటే చూడడం కానీ, నేను ఎవరిని అనడం కానీ మీరు ఎప్పుడైనా చూసారంటే అనే క్యారెక్టర్ మనకు ఉండాలి. ఎవరితో అంటే మనుషులతో. మీరు సంఘానికి వెళ్ళిపోతే వారి ఎడల ఎలా ఉండాలి? జ్ఞానం కలిగి నేను అనే మాట వింటాడో, నేను మాట్లాడే మాట వింటాడో, నేను చేసే ప్రవర్తన వింటాడో, అతను ఎలా బిహేవ్ చేస్తున్నాడు లోకస్తుడు, నేను అలా చేస్తున్నాను, ఇవన్నీ వింటాడు. ఎవరంటే లోకస్తుడు. అందుకోసమే సంఘానికి వెళ్ళిపోతే వారి ఎడల మనం ఏం చేయాలంటే జ్ఞానం కలిగి నడుచుకోవాలి. టైం దీనికి కేటాయించండి. నేను సమస్త మనుషులతో ఎలా ఉండాలి, ఏదైనా నా మీదకి వ్యతిరేకం వస్తే నేను ఎలా సహించుకోవాలి, ఎలా ఓర్చుకోవాలి, ఎలా దేవుని చెప్పుకోవాలి అనేటట్టుగా ఉండాలి తప్పించి ఆయన మీదకి ఎలా వెళ్దాము, ఎవరిని ఉపయోగిద్దాం, ఏ రాజకీయ నాయకుని ఉపయోగిద్దాం, ఈ టైపు ప్రణాళిక మనకు ఉండకూడదు, ప్లానింగ్ మనకు ఉండకూడదని దయచేసి. ఎందుకంటే మనం అన్యాయంగా కాదు, మనం న్యాయంగా హింస పొందితే సహించాలి. కానీ అన్యాయంగా శ్రమ పొందితే అది ఇంకా సహిస్తే అదే దేవునికి ఏంటంట హితము అని చెప్పేసి. కిందకి మాట్లాడితే ఏమన్నాడు? తప్పిదమ్మునికాయ ఎవరైనా నేను కొట్టారనుకో, దేనికి? తప్పిదాన్ని, తప్పు చేసినందుకు కూడా తప్పులేదు. తప్పిదమ్మునికాయ దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించినలా మీకేమి గనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినట్లా అది దేవుని హితమగును, ఎందుకు మీరు ఏం చేయబడతారే పిలువబడతారు అని చెప్పేశాడు. కాబట్టి సమస్త మనుషులతో, లోకస్తులతో, వీళ్ళతో వాళ్ళ క్యారెక్టర్ అయితే మనం సహించకూడదు, కానీ వారి సహవాసం అయితే మనం కోరుకోకూడదు. కానీ మ్యాక్సిమం వాళ్ళతో మనకి విభేదాలు లేకుండా, కలహాలు లేకుండా, గొడవలు లేకుండా ఒకరినొకరు ఏం చేసుకోవాలి? సాధ్యమైతే మీకు మ్యాక్సిమం కుదురుతుంది. కుదిరినంతసేపు వాళ్ళతో ఏం చేయండి అంటే సమాధాన పడడానికి ట్రై చేయండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. దేవుడు సాధ్యము అన్నాడంటే ఖచ్చితంగా సాధ్యం అయిపోతుంది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. 5వ అధ్యాయము 15వ వచనం. ఈ ఆవిడను కీడుకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనిడి, మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల, ఒకరినొకటి ఎడల అంటే లోకం గురించి చెప్తున్నాడు. ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని, లోకస్తుల ఎడల మనం మేలైన దాన్ని చేయాలి. ఎప్పుడు కూడా ధర్మం చేయండి, నీ మీద గొడవ వస్తాడా రాడు. ఎవరికైనా ఆదుకోండి, దిక్కులేని పిల్లల దగ్గరికి వెళ్ళండి, విధరాన్ని ఆదుకోండి, వారి ఇబ్బందులు పరామర్శించండి. లోకం నిన్ను చూసే నేర్చుకుంటుంది. ఎవరైతే మన దుర్మార్గులను దూషించారో వారు మన సత్క్రియలను చూసి ఏం చేయాలంట? దేవుని మహింపరచాలంట. ఆ వచనం కూడా చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఎవరైతే లోకస్తుల వల్ల తిడుతున్నారో మన క్యారెక్టర్ని బట్టి దేవుని మహింపరిచేలా ఉండాలి వాళ్ళు. అదే చెప్పేసాడు 12వ వచనం. అన్ని జనులు మిమ్మును, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. అన్ని జనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులను తీసింతారో ఆ విషయంలో, ఏ విషయంలో? ఈ క్యారెక్టర్ని బట్టి కదా అతను నన్ను తిట్టాడు రోడ్డు మీద.
ఈ క్యారెక్టర్ని బట్టే కదా ఆమె నన్ను బహిరంగంగా ఖండించింది, బహిరంగంగా తిట్టింది. ఆ క్యారెక్టర్ నిమిత్తం ఏం చేయాలంటే మళ్ళీ ఏ విషయంలో దుర్మార్గులను దూషించారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలు చూసి అయ్యి అనవసరంగా అన్నాను, ఇంత మంచి క్యారెక్టర్ అయింది, అనవసరంగా అన్నాను ఇవ్వండి, ఇంత మంచి క్యారెక్టర్ ఇవ్వడిది. మీ మీ విషయంలో ఏంటంటే చెప్తున్నా, ఆ విషయంలో వారు మీ సత్క్రియలు చూచి వాటిని దర్శన దినమున, నాయన అనవసరంగా భూమి మీద తిట్టాను ఈయన్ని, వాటిని దర్శన దినమున దేవుని మహింపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవాలని మిమ్మల్ని ఏం చేస్తున్నాను దయచేసి బతిమాలుతానని చెప్పాడు. ఎవరిని? పేతురుగా. ఎంతో ఎరిగిన వాళ్ళే బతిమాలుతున్నారంటే క్యారెక్టర్ మనం ఎలా కాపాడుకోవాలండి? వచ్చింది ఒకసారి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎవడును కీడునకు ప్రతి కీడు చేయకుండా చూచుకొనడి, మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని ఏం చేయాలంట, మేలైన దాన్ని అనుసరించి నడుచుకొని ఫుట్లేంటంటే అసలు మేలైన దాన్ని వెంటాడండి. మీరు కీడుని కానీ ప్రతి కీడు కానీ దేన్ని కూడా వెంటాడకండి, అసలు దేని వెంబడ కూడా మీరు వెళ్ళకండి. సమస్త మనుషులతో ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అంటే ఒక స్నేహితుడిని మనం తిట్టినా మళ్ళీ ఏం చేస్తాం, కలిసిపోతాం. ఒక స్నేహితుడికి మరో స్నేహితుడికి ఉన్న బాంధవ్యం చాలా బాగుంటుందండి. అలాగే లోకస్తులతో కూడా లేదా మనుషులతో కూడా మనం ఎలా ఉండాలంటే కనుక మ్యాక్సిమం కలిసిపోయేలాగా, మ్యాక్సిమం సమాధాన పడేలాగా, ఏదైనా జరిగినా వెంటనే రియలైజ్ అయిపోయి వెంటనే క్షమించమండం మనమైనా, లేదా వాళ్ళ మన విషయంలో తప్పు చేసినా వాళ్ళు మేము క్షమిస్తున్నాం, మిమ్మల్ని క్షమిస్తున్నాం, నో ప్రాబ్లం, మీరు మాతో మాట్లాడవచ్చు అని అండమైనా మనం చేయలేండి. ఎందుకంటే దేవుడు మనుషులతో గొడవలు పెట్టుకుని మనుషులతో కలహాలు ఉండి మేము దేవుని దగ్గర కరెక్ట్గా ఉంటున్నామంటే అది నటనే అవుతుందండి. నువ్వు పక్కన ఉన్నవాడిని ప్రేమించకుండా నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్తే దేవుడు ఏమన్నాడు, అది అబద్ధం అని చెప్పాడు. కాబట్టి మ్యాక్సిమం సమస్త మనుషులతో మీరు ఎలా ఉండాలంటే సమాధానంగా ఉండండి. బోధ విషయంలో రాజీ పడకండి, వాళ్ళ క్యారెక్టర్ లేనప్పుడు రాజీ పడకండి, వాళ్ళకి దోషలు అయ్యే విషయంలో రాజీ పడకండి. కానీ మ్యాక్సిమం వారితో ఏ గొడవలు లేకుండా, ఏ విభేదాలు లేకుండా సాధ్యమైతే సఖ్యమైతే మీరు సమస్త మనుషులతో ఎలా ఉండండి, సమాధానంగా ఉండండి. కాబట్టి ఇది రెండో క్యారెక్టర్, రెండో సంబంధం. మూడోదాన్ని మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. 6వ అధ్యాయము. దోసులారా, దోసులు అని అంటే ఎవరంటే పనివారు. పనివారు అంటే ఎవరి దగ్గర పని చేస్తారు? మీరు ఎక్కడ పని చేస్తే అక్కడ. మీరు సిమెంట్ పనికి వెళ్తే మీకు ఒక యజమాని ఉంటాడు, మీరు కరెంటు పని చేస్తే మీకు ఒక బాస్ ఉంటాడు, లేదా ఉద్యోగం చేస్తే మీకు ఒక మేనేజర్ ఉంటాడు, వ్యాపారం చేస్తే ఎంటర్ప్రెన్యూర్ ఉంటాడు, అంటే వ్యాపారవేత్త ఉంటాడు. అలాగే ప్రతి ఒక్కరికి ఏముంటాడంటే వ్యాపారంకి అయితే బాస్ ఉంటాడు, కానీ ప్రతి ఒక్కరికి ఒక యజమాని ఉంటాడు. కానీ వ్యాపారానికి గైడ్ చేసే వాళ్ళు ఉంటారు, పైన హెడ్స్ ఉంటారు. అలాగే మీరు ఎక్కడున్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఏ చోట ఉన్నా క్రైస్తవులుగా మీ క్యారెక్టర్ని మీ యజమానులకు చూపించాలి. అసలు నిజంగా మీరు క్రైస్తవులు అయితే ఇలా లోపడతారా? ఎక్కడ పని చేసినా క్యారెక్టర్ కాపాడుకుంటారా? క్యారెక్టర్ పనిలో కాపాడుకోరు చాలామంది. యజమానిని రెక్లెస్గా మాట్లాడుతూ అసలు ఇతను నాకు యజమానే కాదు, సరైనోడే కాదు, ఇతను నేను గౌరవించడం ఏంటని. మనం ఎక్కడికి పనికి వెళ్ళినా, ఎక్కడ ఉద్యోగం చేసినా, ఎక్కడ వ్యాపారం చేసినా మన క్యారెక్టర్ని కాపాడుకోవాలండి. అది చెప్తున్నాడు అక్కడ 6వ అధ్యాయం 5వ వచనం. దోసులారా అంటే పనిచేసే వాళ్ళారా, యథార్థమైన హృదయం గలవారే, భయముతోను వణుకుతోను క్రీస్తునకు వలె శరీర విషయమైన మీ యజమానులకు విధేయులయుండి అని చెప్పేశాడు. ఎవరికి? శరీర సంబంధమైన యజమానులకి. అసలు క్రైస్తవుడు, చాలా మంది హిందూస్ వస్తారు నా దగ్గరికి, చాలా మంది ముస్లిమ్స్ వస్తారు, లేదా ఇతర క్యాస్టులు వస్తారు, ఎవరు పడితే నా దగ్గరికి ఉద్యోగం చేయడానికి చాలా మంది వస్తారండి. కానీ ఒక అబ్బాయి ఉంటాడండి, నాకు లోపడతాడు, అబ్బాయి నాకు విధేయత చూపిస్తాడు. ఒక అమ్మాయి ఉంటుంది, మేనేజర్గా నాకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్, ఇవ్వాల్సిన గౌరవం ఇస్తుందని. మన క్యారెక్టర్ని బట్టి భౌతికమైన యజమానులు కూడా నేర్చుకోవాలి. ఎలా ఉంటున్నాం మంది? ఇక్కడ బాగానే ఉంటున్నాం, ఇక్కడ కరెక్ట్గానే ఉంటున్నాం, కానీ పని చేసే చోట లేదా ఎక్కడికైతే ఉద్యోగానికి వెళ్తామో, ఎక్కడికైతే మనం పని చేయడానికి వెళ్తామో వారి పట్ల మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎలా బిహేవ్ చేయాలంట? భయముతోనూ వణుకుతోనూ. ఎవరికి భయపడినట్టు? ప్రభువుకి ఎలా అయితే మీరు భయపడుతున్నారో, యేసుకి ఎలా అయితే భయపడుతున్నారో, అలాగే మీ శరీర సంబంధమైన యజమానులకి ఏం చేయండి, అలాగే భయపడండి. మీ బిజినెస్లో, వ్యాపారంలో, ఉద్యోగాల్లో మీ పైన ఉన్న వారిని గౌరవించి, సన్మానించి, రెస్పెక్ట్ ఇచ్చి వారి ఎడల మన బిహేవియర్ ఎలా ఉంటుందో దయచేసి చూసుకోండి. ఎందుకంటే ఉద్యోగంలో మీ అబ్బాయి అంటున్నారు, మీ యవనస్తుడు కరెక్ట్గా ఉన్నాడు అంటున్నారు, అసలు ఉద్యోగం నాకు ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వలేదండి అని ఒక స్వార్థుడు ఎవరైనా చెప్పారు అనుకోండి, చాలా బాధ. ఇది ఇక్కడైతే బాధపడతాం, కానీ పరలోకపు తండ్రి నీ క్యారెక్టర్ని ఎప్పుడు చూస్తున్నాడు, ఆయన ఇంకా బాధపడతాడు. అదే చెప్పేసరికి కిందకి చదివితే మనం కొలస్సీయులకు రాసిన పత్రిక కూడా వద్దాం.
కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. దాసులారా, మనుషులను సంతోషపెట్టేవారైనట్టు కంటికి కనబడవాలని అతి వినయం చూపిస్తారు మేనేజర్ దగ్గర. అది కాదు, నువ్వు నిజంగా హార్ట్ఫుల్గా రెస్పెక్ట్ ఇవ్వాలి, హార్ట్ఫుల్గా విధేయత చూపించాలి, హార్ట్ఫుల్గా లోపడాలి. ఎందుకంటే అసలు నిన్ను పనికి తీసుకెళ్తున్నాడంటే అతను నిన్ను కరుణించడం బట్టే కదా, నిన్ను గౌరవించడం బట్టే కదా. ఏదో ఒక వృత్తి పాపం నా ద్వారా అతను పొందుతాడు, లేదా లాభం పొందుతాడు, లేదా డబ్బులు సంపాదించుకుంటాడని ఇలా తీసుకెళ్లే యజమానిని బాధ పెట్టే దోసులు చాలామంది ఉంటారు. ఇలా అసలు ఎవరికి కూడా ఇర్రెస్పెక్టబుల్గా మనం ఎవరికైతే ఉన్నారో హెడ్ వాళ్ళు ఖచ్చితంగా లోబడాలండి. శరీర సమానంగా చెప్తున్నాడు అక్కడ. దాసులారా, మనుషులను సంతోషపెట్టేవారైనట్టు కంటికి కనబడాలి. యజమాని పక్కన పెయింటింగ్ వేసి యజమాని తిట్టుకుంటూ చాలామంది ఉంటారు. ఇది ఆల్రెడీ చూసిన విషయాలు ఇవి. అక్కడ చెప్పేశాడు, సంతోషపెట్టేవారైనట్టు కంటికి కనబడాలన్న కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ గలవారై శరీరం బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయాలు. అంటే ఇక్కడ మన క్యారెక్టర్ మనం కాపాడుకోవడం ద్వారా అతను కూడా మనం ఏం చేయగలము, రక్షించగలం. ఎవరిని? మీ యజమాని కూడా. ఆయన కూడా ఒక మనిషే కదా, ఆయన కూడా నశించిపోతున్న ఆత్మే కదా. అతను రక్షించాలన్నా, అతను కాపాడాలన్నా ఇక్కడ మన క్యారెక్టర్తో కొట్టాలి. మనం ఇక క్యారెక్టర్ ఏంటంటే నటించే క్యారెక్టర్ కాదు, కంటికి కనిపించే క్యారెక్టర్ కాదు. నీ క్యారెక్టర్ ఎప్పుడు లోబడి ఉంటే కనుక, నీ బాస్కి ఎప్పుడు లోబడితే కనుక ఖచ్చితంగా ఇతను నిజంగా క్రైస్తవుడు అని మనల్ని బట్టి కూడా దేవుడిని ఏం చేస్తాడు, ప్రేమిస్తాడు. క్రైస్తవులు ఉంటారండి మా దగ్గరికి వస్తారో పని చేయడానికి, ఉద్యోగానికి వస్తారో, వ్యాపారానికి వస్తారో, వీళ్ళందరూ చాలా కరెక్ట్గా చేస్తారో, చాలా అసలు అకౌంటబిలిటీ ఉంటుంది, వాళ్ళు చాలా రియాలిటీగా ఉంటారు, నటించేవారు ఉంటారు, ఫేక్గా ఉంటారు అనేటట్టు క్రైస్తవులైన స్త్రీలు పురుషుల గురించి మనం ఉన్న భౌతికమైన యజమానులు చెప్పేలా ఉండాలండి మనకి. అసలు మీ యవనస్తులు అంటున్నాడు, ఎలా ఉంటున్నాడు అనేటట్టు మన గురించి ఎవరో చెప్పకూడదు. అసలే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. పనివారులారా, మీరు ఎక్కడ పని చేస్తారో తెలుసు కదా మీకు. పనివారులారా, మంచివారును సాత్వికులున్నాయి. ఎలా ఉండాలంటే, మీరు వ్యాపారం చేస్తున్నా, ఏది కొన్నా, ఏ వస్తువు కొన్నా, ఎక్కడైతే హోల్సేల్కి తెచ్చుకున్నారో అక్కడ వాళ్ళతో కూడా కరెక్ట్గా ఉండాలి మనం. ఎందుకంటే అలా నీకు ఇస్తున్నారు. వాళ్ళ పట్ల రిలేషన్ ఎలా ఉంటుంది, సంబంధం ఎలా ఉంటుంది, బాంధవ్యం ఎలా ఉంటుంది. పనివారులారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే కాదు. నేను మా యజమాని కట్టుకుంటే నేను లోబడతాను నేను అంట చాలా మంది. మరి కొంతమంది మూర్ఖులు కూడా ఉంటారు కదా, వాళ్ళు మూర్ఖులు ఉన్నా ముష్కరులు ఉన్నా మనం మటుకు లోబడుతూ ఉండాలి. అదే చెప్పేశాడు. సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ముష్కరులే. యజమానులు కూడా కొంతమంది కిరాతకులు ఉంటారు. వాళ్ళు మన విషయంలో కిరాతకులు కొన్నా, మనల్ని ఇబ్బంది పెడుతున్నా, మనం మటుకి మన క్యారెక్టర్ని పోగొట్టుకోకూడదు అండి. వాళ్ళతో ఉన్న మన బాంధవ్యాన్ని పోగొట్టుకోకూడదు. ఇతను పని పిలిచిన ఆయన మరొకసారి ఇతని పని అప్పచెప్పకూడదు అనేటట్టు మన క్యారెక్టర్ ఉండకూడదు. ఎవరు? యజమాని పట్ల. ఇలాగే ఉంటారు కదా చాలామంది. 10 రోజులు తీసుకెళ్తారు పనికి, ఇతను సూటబుల్ కాదు, నిధి బట్టి క్యారెక్టర్ సరిగా లేదు, పని బాగా చేస్తున్నాడు, మనుషుల పట్ల గౌరవం లేదు, రెస్పెక్ట్ లేదు. చాలామందికి పన్నున్న వాళ్ళకి గర్వం ఉంటుంది తెలుసా మీకు. పని బాగా చేసేది వాళ్ళు ఇతను అతను చేయట్లేదు అని వాళ్ళు ఉంటారు. వాళ్ళ అన్నయ్య గారు, సహోదరులు, తమ్ముడు గారు. అలా ఉండకూడదు దయచేసి ఎప్పుడు కూడా. ఈ క్యారెక్టర్ మనలో అసలు ఎవరిలో కనపడకూడదు. ఎందుకంటే నీ పని చేస్తే నీ పని చెప్పుకోవాలి, అంతే తప్పించి మనం చేసేసి కంటికి కనిపించలేని ఇతరులను బాధ పెట్టేలాగా దయచేసి మనం ఉండకూడదు. కింద చెప్పేసి ఏమన్నాడు, పనివారులారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయంతో ఏం చేయాలంట, లోబడి ఉండండి. పూర్ణ భయం, చాలా గౌరవం చూపించాలి ఎవరికంటే, మీ యజమానులు. కాబట్టి ఫ్యామిలీలో మన రిలేషన్ ఎలా ఉంటుంది, తల్లిదండ్రులకి, కొడుకులకి, భార్యకి, భర్తకి, లేదా మన వృద్ధాప్యంలో ఉన్న తల్లికి, తండ్రికి ఎలా ఉంటుంది రిలేషన్షిప్. 2 ఫ్రెండ్లీ నేచర్, మనుషులతో ఎలా ఉంటుంది. 3 మనం చేసే పని చోట, వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా వారితో మన బాంధవ్యం ఎలా ఉంటుంది. ఎందుకంటే క్రైస్తవులకి ఇవి ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సినవి, ఖచ్చితంగా మీరు పాటించవలసినవి. ఏంటంటే భౌతిక విషయంలో ఫెయిల్ అయిపోతే మీరు అక్కడే ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఇక్కడ బతుకుతున్నానంటే ఎవరో నమ్మలేరండి. బ్రతికేవాడు ఎక్కడైనా కరెక్ట్గా ఉంటాడు కదా. ఇక్కడికి వచ్చినప్పుడు కరెక్ట్గా ఉండి అక్కడికి వెళ్ళిన తర్వాత క్యారెక్టర్ని బయటికి ఏదో వ్యాస వేసుకున్న వాళ్ళగా ఇక్కడ ధరించేసుకుని బయటికి వెళ్ళి వదిలేస్తున్నాడంటే కనుక వాళ్ళు అర్థమైపోద్ది, వీళ్ళు క్రైస్తవులా, నటించేవారా, నకిలీవారని. కాబట్టి అలా ఉండకూడదు. కాబట్టి ఫ్యామిలీలో ఎలా ఉన్నామో బయట అలా ఉండాలి, మనుషులతో అలాగే ఉండాలి. అలాగే మనకున్న యజమానులతో కూడా మనం సరైన బాండింగ్ నేర్చుకోవాలి. ఇది భౌతికమైన సంబంధాలు, అంటే ఫిజికల్ రిలేషన్షిప్స్. మనం నెక్స్ట్ ఆదివారం ఆత్మ సంబంధమైన రిలేషన్, అంటే
ఆ ఆత్మ సంబంధులతో ఎవరెవరో లిస్ట్ కొని చెప్తాను. ఆ లిస్టు ఉన్న వారితో ఎలా ఉండాలి, వాళ్ళతో మన బాండింగ్ ఎలా ఉంటుంది అనే దాన్ని మనం నెక్స్ట్ వారం ఆలోచించేద్దాం.